బీజేపీ నేతలు గాడ్సే మాదిరిగా వ్యవహరిస్తున్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. హన్మకొండలోని అంబేద్కర్ కూడలి వద్ద పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. ధర్నాలో మంత్రి పొన్నం ప్రభాకర్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ భాజపా నేతలు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, గాంధీ కుటుంబాన్ని విమర్శించే అర్హత బీజేపీ నేతలకు లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీతో సహా బీజేపీ నేతలు హింసను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానిస్తున్నారని అన్నారు. దురదృష్టం, గాడ్సే వారసులు ఈ దేశాన్ని పాలిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్యం మీద విలువలు లేక, రాజ్యాంగం మీద విలువలు లేక గాడ్సే విధానాలని అవలంబిస్తూ ఇలా దేశ ప్రధానిగా మోడీ గారు, హోంమంత్రి గారు, వారి పార్టీ సభ్యులు, ఒకరైతే కేంద్ర మంత్రి రైల్వేస్, ఒకరు బీజేపీ పార్ట్నర్లు ఉన్నటువంటి ఏకనాథ్ షిండే శివసేన సభ్యుడు, ఒకరు ఉత్తరప్రదేశ్లో సాక్షాత్ మంత్రివర్యులు, ఒకరేమో బీజేపీ మాజీ శాసనసభ్యులు. వారు ఒక తీవ్రవాదుల్లాగా మాట్లాడుతూ ఉంటే, ఈ దేశ భద్రతకి భంగం కలిగించే విధంగా మాట్లాడుతూ ఉంటే, చెవులు కళ్ళు మూసుకున్న ప్రధానమంత్రి, హోంమంత్రి మనం ఏమర్థం చేసుకోవాలి? గాడ్సే విధానాలు అవలంబిస్తున్నారు కాబట్టే ఇలా ప్రజాస్వామ్యంలో ప్రధానమంత్రి ఉన్న వ్యక్తి ఈ రకంగా తీవ్రవాదులాగా మాట్లాడుతూ ఉంటే చర్యలు చేపట్టకపోవడం అనేది సిగ్గుచేటన విషయం సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను. రాహుల్ గాంధీ గారు ఆషామాషి నాయకుడు కాదు. మీరు మేమంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి దేశ భవిష్యత్తు ఆయన. ఈ దేశానికి భవిష్యత్తు రాహుల్ గాంధీ. అలాంటి రాహుల్ గాంధీ గారిని మీ నాయనమ్మకు పట్టిన గతి పడుతుందంటే ఎందుకు పడుతుందా గతి? అసలు నాయనమ్మ చనిపోయిన విధానం ఏంటి? ఎందుకు చనిపోయింది నాయనమ్మ? ఆస్తులు సంపాదించే క్రమంలో చనిపోయిందా? తన సొంత వారికి సేవ చేసే క్రమంలో చనిపోయిందా? ఈ దేశ భద్రత కోసం, ఈ దేశం అఖండంగా ఉండాలని, ఈ దేశంలో తీవ్రవాదం నిర్మూలించాలని తపన పడుతున్న సమయంలో తీవ్రవాదుల చేతిలో తూటాలకు బలైంది. ఒక్క ఇందిరాగాంధీ కాదు, ఆ కుటుంబం సర్వం త్యాగం చేసినటువంటి కుటుంబం. ఆనాడు మోతీలాల్ నెహ్రూ గారు ఈ దేశంలోనే సంపన్నులు, సుఖభోగాలుండి కూడా వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై హింద్, జై కాంగ్రెస్. భారతీయ జనతా పార్టీ విధానాలకు వ్యతిరేకంగా రాజ్యాంగాన్ని రచించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సాక్షిగా ఈరోజు ధర్నా తెలియజేస్తా ఉన్నాం. మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ. భారతీయ జనతా పార్టీకి ఏమాత్రం బుద్ధున్నా, వాళ్లకు కనీసం గాంధీ గారి కుటుంబం గురించి తెలవాలనుకున్నా, నేను గౌరవ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిని కోరుతా ఉన్నా, డిస్కవరీ ఆఫ్ ఇండియా నెహ్రూ గారి జైలు జీవితం గురించి. భారతదేశ తొలి మహిళా ప్రధానిగా 17 సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు పరిపాలించిన విధానం యొక్క ఆ రోజు బ్యాంకుల జాతీయకరణ కావచ్చు, రాజభరణాల రద్దు కావచ్చు, పేదరిక నిర్మూలనకు గరీబీ హఠావు కావచ్చు, అంతెందుకు దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబ కాలి గోటికి సరిపోయినటువంటి నాయకత్వం ఇలా రాహుల్ గాంధీ గారి గురించి, గాంధీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ సభలో చాలా మంది ఇప్పుడే గౌరవ శాసనసభ్యులు, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు, మేయర్ గారు, పార్లమెంట్ సభ్యులు, ముఖ్యులు అందరూ మాట్లాడినారు. అందరూ ఒకటే, ఈరోజు ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని ఎన్నడూ కూడా అధికార దాహం కొద్దీ పదవుల వెంట ఉరుకనటువంటి వాళ్ళు చేస్తే ఈ దేశంలో ప్రధానమంత్రులైనరు, ముఖ్యమంత్రులైనరు, కేంద్రంలో మంత్రులై
దేశంలో అనేక మంది రాజకీయ జీవితాలను తెచ్చుకున్నటువంటి వాళ్ళు వాళ్ళను పార్లమెంటు సభ్యుడిగా రద్దు చేసి బయటికి వెళ్ళగొడితే ఇల్లు కూడా లేనటువంటి ఆ కుటుంబాన్ని పట్టుకొని నీ నాయనమ్మ గది పడుతుందని ఒక విధవ అంటాడు, ఇంకొక విధవ అంటాడు 11 లక్షలు ఇస్తా నాలికి వస్తాయని చెప్పి. నేను అడుగుతాను ఒకటే, ఒకవేళ ఎవరైనా బుద్ధి జ్ఞానం లేక ఎవరైనా భారతీయ జనతా పార్టీ కార్యకర్త నాయకుడు ఏదైనా వారికి కనీస అవగాహన లేకుండా మాట్లాడితే కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమైన భారతీయ జనతా పార్టీ నాయకులు ఈవెన్ ప్రధానమంత్రితో సహా కేంద్ర బీజేపీకి నాయకత్వం వహిస్తున్నటువంటి ఒక 10 మంది ముఖ్య నాయకులు ఇది తప్పు, మనం హింస ప్రేరేపించే విధంగా మాట్లాడద్దు అనే మాట కనీసం మాట్లాడకపోతే ఆ పార్టీ విధానం ఏందని అడుగుతాను ఈ వేదిక ద్వారా. భారతీయ జనతా పార్టీ కుటుంబాలను అవమానపరచడం తప్ప ఒక కుటుంబాన్ని మేము ఇలా మాట్లాడదలుచుకుంటే ప్రధానమంత్రి గారు ఇలా మీ కుటుంబానికి సంబంధించిన తల్లి కావచ్చు భార్య కావచ్చు ఏరని మేము అడగలేమా? మేము అడిగి మిమ్మల్ని అవమానపరచలేమా? కానీ ఒక సాంప్రదాయం, ఒక పద్ధతి, ఒక గౌరవంగా దేశ ప్రధానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇస్తుంటే ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే ఇందిరాగాంధీ గారు, ఈ దేశ ఐక్యత కొరకు ప్రాణాలు అర్పించే రాజీవ్ గాంధీ గారు అవసరమైతే ప్రధానమంత్రి పదవిని త్యాగం చేసిన సోనియా గాంధీ గారు